యేసురాజా నీదు ప్రేమ ఎంచతరము కాదయా దోషినైన నన్ను ప్రోవా నీసు ప్రాణ మిలితివా దోషినైన నన్ను ప్రోవా నీసు ప్రాణ మిలితివా మంచివాని కోరకోనొకడు మరణమందు తరుదుగా మంచివాని కోరకోనొకడు మరణమందు తరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము నొందిన అంచితమగు ప్రేమ చేత మించి గాయము నొందిన యేసురాజా నీదు ప్రేమ ఎంచతరము కాదయా కొండ మీద నిన్ను చూడ గుండెల దరి పోవోనే కొండ మీద నిన్ను చూడ గుండెల దరి పోవోనే నిండు ప్రేమ చేతనవగు మెండు బాధల నోచిన నిండు ప్రేమ చేతనవగు మెండు బాధల నోచిన యేసురాజా నీదు ప్రేమ ఎంచతరము కాదయా మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమున మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమున నరక బాధ
నీదు ప్రేమ ఎంచతరము కాదయ్యా. నిన్ను దలచ నా నిరీక్షణ ఉన్నతముగా నుండును. నిన్ను దలచ నా నిరీక్షణ ఉన్నతముగా నుండును. ఎన్నడూ నీ మహిమను నా కన్నులార చూతును. ఎన్నడూ నీ మహిమను నా కన్నులార చూతును. యేసురాజా నీదు ప్రేమ ఎంచతరము కాదయ్యా. దోషినైన నన్ను ప్రోవా నీసు ప్రాణ విడితివా. దోషినైన నన్ను ప్రోవా నీసు ప్రాణ విడితివా. మన తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా దేవా, నీ ఘనమైన స్తోత్రములు. మా తండ్రి, గత కాలమంతా కూడా నీ రెక్కల కింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ 2025 సంవత్సరంలో మరి మంగళగిరిలో ఉన్నటువంటి నీ యొక్క పరిశుద్ధ మందిరంలో మరి వాక్య పరిచర్చకు నన్ను క్షేమంగా ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా మా తండ్రి నీ వాక్య పరిచర్చకు అయోగ్యుడిని అల్పుడైన నన్ను మీ సులువు చాటున మరుగుపరుచుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసుకోనమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటి వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి సాయంకాలంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ దినాన వాక్య పరిచయటకు నాకు ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి ముందుగా త్రేక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్యారిష్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అడిషనల్ పాస్టర్స్ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పిసిసి ట్రెజరర్ గారికి, మరి ఇతర పిసిసి మెంబర్స్ అందరికీ, మరి కూడి వచ్చిన మీ అందరికీ, సండే స్కూల్ యూత్, మరి అలాగే స్త్రీల సమాజము, మరి పురుషులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నా ఇండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ మందిరంలో వాక్యపరి చేయటం నేను ఇదే మొదటిసారి. అయితే ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి మ్యారేజ్కి వచ్చాను, కానీ వాక్యపరి చేయటం మాత్రం ఇదే మొదటిసారి అనమాట. మరి కాకి పుష్పమ్మ గారు, మా చిన్నమ్మ గారు, వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మరి పాస్టర్ గారిని కలిసినప్పుడు మరి నాకు ఈ లెంటర్ డేస్లో ఒకరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అంటే మరి వారు వెంటనే అంగీకరించి నాకు ఇచ్చినట్టు ఈ సమయాన్ని బట్టి పాస్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఆదరణకర్త. మరి ఆదరణ అనగానే వెంటనే మనం ఏం ఆలోచిస్తామంటే, ట్రెడిషనల్గా మనకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఎవరైనా జ్ఞాపకార్థ కూడికలో ఆదరణ మాటలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే జ్ఞాపకార్థ కూడికల్లో మాత్రమే కాదన్నమాట ఈ వాక్యాన్ని, ఆదరణకర్తను మనం గుర్తు చేసుకోవాల్సింది. ఆయన మనకు అనేక సందర్భాల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, మరి ఇంకా అనేకమైనటువంటి సంకటకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు వెన్నంటి తోడుగా ఉండి
మరి మనలో ఉండి నడిపిస్తాడనమాట. ఆయన మనకు ఎంతగానో అనేక సందర్భాల్లో మనకు సహాయకుడిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండి మనల్ని నడిపించినటువంటి సందర్భాలు అనేకము మనందరికీ కూడా అనుభవం అయ్యే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఈ చదవని వాక్య భాగంలో ఆదరణకర్తను గురించి వాగ్దానం చేయబడింది. ఆదరణకర్త గురించి ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు వాగ్దానం చేస్తున్నారనమాట. ఆదరణకర్త అంటే అర్థమేంటి? అసలు ఆదరణకర్త అంటే అర్థమేంటి? మరి అనేక అర్థాలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆదరణకర్త అంటే ఆదరించువాడు, మరి అలాగే ఓదార్చువాడు, పరామర్శించువాడు, మరి అలాగే ఉపశాంతినిచ్చువాడు, మధ్యవర్తి, హెచ్చరించువాడు, ఉత్తరవాది, సహాయపడేందుకు పిలువబడినవాడు. ఈ విధంగా అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. హెల్పర్ అనమాట. మరి ఆదరణకర్త అంటే మనకు సహాయకుడిగా మరి పంపబడినటువంటి వాడు. కంఫర్టర్ అనమాట. కంఫర్టర్ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అనమాట. మరి పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడేనమాట. పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ గురించి మరి పరిశుద్ధాత్మకి ఇవ్వబడినటువంటి అనేకమైన పేర్లు కూడా ఉన్నాయన్నమాట. 14 పేర్లు ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ గురించి, ఆ పరిశుద్ధాత్మ అర్థం వచ్చేటువంటి ఇతర నామముల గురించి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో 86 సార్లు మరి ఉదాహరించడం జరిగింది పరిశుద్ధాత్మ గురించి. అలాగే క్రొత్త నిబంధనలో 90 సార్లు మరి వాటి యొక్క ప్రస్తావించడం జరిగింది అన్నమాట. మరి పాత నిబంధన కాలంలో ఏమని తలంచేవాళ్ళంటే దేవునికి ఆత్మ ఉంది. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ అని మరి ఆ పాత నిబంధన కాలంలో తలంచేవారన్నమాట. మరి ఆ ఆత్మ ద్వారా అనేక కార్యాలు దేవుడు మరి జరిగిస్తాడు అని పాత నిబంధన విశ్వాసులు, మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తలంచేవారన్నమాట. మరి ఆ విధంగా అనేక కార్యాలు మరి పరిశుద్ధాత్మ ద్వారా జరిగినాయి అనమాట. అంతేకాకుండా ఆ దినాల్లో ఏమనుకున్నారంటే ప్రవక్తలు వారి యొక్క ప్రవచనాలు పరిశుద్ధాత్మ ద్వారానే మరి చెప్పేవారు. మరి నిజమైనటువంటి ప్రవక్తలు, దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించేవారని మరి రూఢిగా నమ్మేవారన్నమాట. అంతేకాకుండా చూస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, మరి పరిశుద్ధాత్మ వచ్చింది అని అనకూడదు అనమాట, వచ్చాడు అనాలి. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడు త్రియేక దేవుడు 3 in 1 గాడ్ అనమాట. అంటే ముగ్గురై ఉన్న దేవుడు. మరి భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి దేవుడు అనమాట. అంటే ముగ్గురై ఉన్న దేవుడని మూడు వేరు వ్యక్తిత్వాలు ఉన్నప్పటికి కూడా ఆయన ముగ్గురు దేవుళ్ళు అని మనం భావించకూడదు. అంటే అది బహుదేవతారాధన కాదనమాట. అది ముగ్గురు ఒకరే ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ పరిశుద్ధాత్మ గురించి మొట్టమొదటిసారి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ వ్రాయబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో మరి మొట్టమొదటి పుస్తకం 1వ అధ్యాయంలోనే మరి వ్రాయబడింది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలోని చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో కూడా వ్రాయబడింది. అంటే మరి ఈ బైబిల్ యొక్క ప్రారంభంలోనూ వ్రాయబడి ఉంది, ముగింపులో కూడా వ్రాయబడింది అనమాట. మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యొక్క ఆత్మ మనం చూస్తాం అన్నమాట. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తాం అన్నమాట. అక్కడ ఎవరి గురించి ప్రస్తావించబడింది? పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించబడింది అనమాట. పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది అనమాట. అంటే దేవుని ఆత్మ, మరి మనిషికి కూడా ఆత్మ ఉంది. మనందరికీ కూడా ఆత్మ, శరీరము, ప్రాణము మనకి ఉన్నాయి. అయితే మనకున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కాదనమాట. మనకున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ దేవుని ఆత్మ సృజింపబడనిది. మన యొక్క ఆత్మ అయితే సృజింపబడినది, దేవుని చేత సృజింపబడినది అన్నమాట. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మకు 14 పేర్లు ఇవ్వబడ్డాయి అనమాట. పరిశుద్ధ గ్రంథంలో 14 పేర్లు ఇవ్వబడ్డాయి అనమాట. ఏంటంటే ఆ 14 పేర్లు దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, నిత్యుడగు ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ,
కృపకు మూలమగు ఆత్మ, మరి అలాగే మహిమా స్వరూపుడగు ఆత్మ, మరి జీవమునిచ్చు ఆత్మ, ఆదరణకర్త. ఈరోజు చదువుకున్నటువంటి పేరు ఆదరణకర్త. మనకి అలాగే వాగ్దానాత్మ, దత్తపుత్రాత్మ, మరి పరిశుద్ధమైన ఆత్మ, విశ్వాసముతో కూడిన ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, ఉపకారాత్మ. ఇలా 14 పేర్లు పరిశుద్ధాత్మ దేవునికి పెట్టబడినాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ పరిశుద్ధాత్మని హీబ్రూలో ఏమంటారంటే, హీబ్రూ భాషలో రువా అక్దోష్ అంటారు. మరి అలాగే మరి మనకి అపోస్తుల కార్యములు అనే ఒక గ్రంథం ఉంది. అపోస్తుల కార్యములకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యములు. ఈ అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ కార్యములు అనేకము మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ గురించి పాత నిబంధనలో కూడా వాగ్దానం చేయబడింది. పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేయబడింది. మనకు చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. అంటే అనేక వచనాలు కూడా ఉన్నాయి, కానీ నేను ఉదాహరణకి ఒకటి మరి చదువుదాం అనుకుంటున్నా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూస్తే, తరువాత నేను సర్వజనుల మీదకు నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. అక్కడ పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరిస్తానని దేవుని యొక్క వాగ్దానం పాత నిబంధన కాలంలోనే మరి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని 2 భాగాలుగా విభజించుకుందాం. 2 భాగాలు ఏంటంటే అవి, మొదటిది మరి ఇక్కడ 12వ వచనం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు కనుక మనం గమనించినట్లయితే అక్కడ అది ఒక భాగం. తర్వాత 16వ వచనం నుండి ఈ 21వ వచనం వరకు మరొక భాగం. అంటే ఇక్కడ ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆయన శిష్యులు ఎంతమంది? 12 మంది. కానీ ఇక్కడ 12 మంది లేరు అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఆదరణకర్త గురించి వాగ్దానం చేసే సమయంలో 11 మంది శిష్యులే ఉన్నారు. అంటే ఇస్కరియోతు యూదా 13వ అధ్యాయంలోనే వెళ్ళిపోయాడు అనమాట. ఆయన అప్పగించడానికి వెళ్ళిపోయాడు అనమాట. మరి అప్పటికే అతను ఆ డబ్బు సంచి తీసుకొని మరి ఆ మేడగదిలో జరుగుతున్నటువంటి సంభాషణ అన్నమాట. ఇదంతా కూడా యోహాను సువార్త 13, 14 అధ్యాయాలన్నీ ఈ 2 అధ్యాయాలు ముఖ్యంగా మేడగది మీద జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ప్రసంగం లేదా శిష్యులతో చెప్తున్నటువంటి ఆ సంభాషణ అన్నమాట, చేస్తున్నటువంటి సంభాషణ. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మొదటి భాగంలో ఇక్కడ 2వ భాగంలో ఆదరణకర్తను గురించి వాగ్దానం ఇవ్వడం జరిగిందనమాట. మొదటి భాగంలో మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఇక్కడ 2 వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. 2 వాగ్దానాలు అయితే ప్రముఖంగా ఆదరణకర్త అనేది వాగ్దానము చాలా ప్రముఖమైనది. మొదటి వాగ్దానం ఏంటంటే ఇక్కడ 12వ వచనంలో ఏమంటారంటే, మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అలాగే ఈ దినాల్లో అయితే విశ్వాసులు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన చేసినటువంటి కార్యముల కంటే మరి ఇంకా గొప్ప కార్యములు చేస్తారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే వీరు అధికులని అర్థం. వీరు ఎంత మాత్రమో అధికులు కాదనమాట, కానీ అంతకన్నా గొప్ప కార్యములు చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు నామమునే ఆ కార్యములన్నీ కూడా చేస్తారంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినానో నేను చేతును, తండ్రిని మీరు నా నామం పేరిట మీరేమడిగినా నేను మీకు చేస్తానంటే మనం ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు నామమున. మనం ముగింపు ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు నామమున మా మనవులు వేడుకొనుచున్నాం తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. అయితే కొన్ని సంఘాల్లో మరి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ అయ్యగారులకి లేదా వాళ్ళ పాస్టర్ గారులకి వారు ప్రార్థన చేస్తే ఆ పాస్టర్ గారు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారికి విజ్ఞాపన చేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి తండ్రికి విజ్ఞాపన చేస్తాడని ఒక మూఢనమ్మకం కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉందన్నమాట.
అయితే ఇది తప్పుడు బోధ అనమాట. అది ఎంత మాత్రం ఇక్కడ దేవుని వాక్యంలోనే చెబుతుంది, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, మరో వ్యక్తి లేరనమాట. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. కాబట్టి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి యేసుక్రీస్తు నామములో మాత్రమే చేయాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమన్నా నాకంటే గొప్ప క్రియలు చేస్తారు, నాకంటే గొప్ప క్రియలు చేస్తారనమాట. ఇక్కడ మనం చూస్తే ఏంటి ఆ గొప్ప క్రియలు, ఏం చేస్తారు వీళ్ళు శిష్యులు? మరి వీరు యేసుక్రీస్తు ప్రభు కంటే ఎంత మాత్రమో అధికులు కాదనమాట. వారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అనేక బలమైనటువంటి కార్యాలు చేశారనమాట. అనేకమైన బలమైన కార్యాలు యేసు అపోస్తలులు అనేకమైన బలమైన కార్యాలు చేశారు. ఆ తర్వాత అనేక మంది భక్తులు, మిషనరీలు, మరి అనేక మంది బలమైన కార్యాలు చేశారనమాట. అయితే యేసుక్రీస్తు కంటే ఎంత మాత్రం మీరు గొప్పవారు కాదు, కానీ వారు యేసుక్రీస్తు అంటే మరి శక్తి వాళ్ళంతా ఎవరి ద్వారా చేశారంటే యేసుక్రీస్తు యొక్క నామం పేరటే చేశారనమాట. ఇక్కడ మనం చూస్తే ఏంటి వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యములు ఏంటంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం మనం ఒకసారి కనుక మనం గమనిస్తే అక్కడ పేతురు అక్కడ ఆ దినమంది ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది రక్షింపబడ్డారు. పేతురు ఒక్కసారి ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది రక్షింపబడ్డారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన బోధలు విని మరి కొద్దిమంది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. కానీ ఇక్కడ పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఇంకా అలాగే అపోస్తుల కార్యంలోనే మరి 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూస్తే అక్కడ ఎంతమంది రక్షింపబడ్డారు? అక్కడ వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిర్రి, వారిలో పురుషుల సంఖ్య 5000 మంది. అంటే స్త్రీలను లెక్కించలేదు, అక్కడ పురుషులు మాత్రమే రక్షింపబడినటువంటి పురుషులే 5000 మంది ఉన్నారన్నమాట. అంటే ఇది గొప్ప బలమైనటువంటి కార్యమేనమాట. ఇంకా అంతేకాకుండా ఆ దినాల్లో మనం గమనిస్తే మరి అపోస్తుల కార్యంలోనే 5వ అధ్యాయము 14-15 వచనాల్లో కనుక మనం గమనిస్తే చదవని అవసరం, సమయం సరిపోదు. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 14-15 వచనాల్లో మీరు గమనించండి. తర్వాత అక్కడ మనం గమనిస్తే మరి పేతురు యోహాను నడిచి వెళ్తుంటే ఏం చేశారు? వాళ్ళు రోగులను మరి మంచాల మీద మరి పరుపుల మీద తీసుకొని వచ్చి రోడ్ల మీద పండుకోబెట్టారు. అంటే వారి యొక్క నీడ పడినా సరే వాళ్ళు స్వస్థత పొందుతారనేటువంటి గొప్ప విశ్వాసం అన్నమాట. వారి యొక్క నీడతోనైనా సరే వారికి ఆ స్వస్థత కలుగుతుందనేటువంటి విశ్వాసం అన్నమాట. అంటే అంతగా వారు గొప్ప కార్యములు చేశారనమాట. అలాగే అపోస్తలుడైన పౌలు 2 ఖండాల్లో, ఆసియా ఖండము, ఐరోపా ఖండాల్లో తన యొక్క 3 స్వార్థ మరి దండయాత్రల్లో, 3 స్వార్థ ప్రయాణాల్లో ఇంచుమించు 18,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడనమాట. ఆయన యొక్క స్వార్థ పరిచర్య 18,000 కిలోమీటర్లు. ఆ దినాల్లో ఎలాంటి ప్రయాణ సాధనం లేని దినాల్లోనే 18,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అనేక సంఘాలను స్థాపించాడు. పౌలు ద్వారా అనేక మంది విగ్రహారాధికులు రక్షింపబడ్డారు. అనేక సంఘాలను ఆయన నిర్మించాడన్నమాట. ఒకవేళ అపోస్తలుడైన పౌలే కనుక లేకపోతే ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులు జనాభా చాలా తక్కువ ఉండేదే అనమాట. అంటే ప్రపంచంలో సగం జనాభా మరి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారానే రక్షింపబడ్డారన్నమాట. అది చాలా గొప్ప కార్యం అన్నమాట. మరి ఇక్కడ మనం చూసి ఇంకా అలాగే మరి మనం గమనిస్తే ఇంకా మార్టిన్ లూథర్ గారు మరి బైబిల్ బంధింపబడినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మరి దేవుని యొక్క నామం పేరిట, దేవుని యొక్క శక్తితో మరి ఆ బైబిల్ని మరి విమోచన చేశాడనమాట. అది కూడా బలమైనటువంటి గొప్ప కార్యం. ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ ఉందంటే మార్టిన్ లూథర్ గారి యొక్క గొప్ప కార్యం అన్నమాట. అలాగే మన సంఘ పితరుడు, ఏఎల్సి సంఘ పితరుడు మరి ఫాదర్ హయ్యర్ గారు మరి 1842వ సంవత్సరంలో, అంటే ఈ సంఘం స్థాపించి మరి 183 సంవత్సరాలైంది. మరి ఆ దినాల్లో ఈ ఇతర డినామినేషన్స్ ఏమి కూడా పెద్దగా లేవు. కానీ అందరూ మన పూర్వీకులందరూ కూడా విగ్రహారాధనలే అయినప్పటికీ కూడా మరి ఫాదర్ హయ్యర్ గారు
అనేక శ్రమలకు ఓర్చుకొని అనేక మరి ఆ కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేసి అనేక సంఘాలను స్థాపించి మనకి ఈనాడు మనం మరి ఈ విధంగా చక్కగా మందిరాలు కట్టుకొని చక్కగా ఫ్యాన్ల కింద కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే ఈ ఫాదర్ అయ్యర్ గారి యొక్క మరి కృషి ఫలితమే అని మనం తప్పకుండా మరి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అలాగే చూస్తే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీకి రాసినటువంటి 4వ పత్రిక ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ 4 నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను. ఈ కార్యాలన్నీ ఎలా చేయగలిగారు? వాళ్ళు ఏమైనా సొంత శక్తితో ఏమైనా చేశారా? వాళ్ళ సొంత కార్యాలు కాదు, సొంత బలంతో వారు ఏమి చేయలే. దేవుని యొక్క మరి ఆ కార్యము అన్నమాట. అదంతా కూడా మరి ఆ దేవుడు వారిని బలపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచడం వలన వారు అన్ని గొప్ప కార్యములు చేశారన్నమాట. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ 12వ వచనంలో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అంటే నేను మీ మధ్య ఎంతో కాలము ఉండను అంటున్నాడు. మరి నేను ఎంతో కాలం మీ మధ్య ఉన్నాను. ఇక్కడ మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదివితే యేసుక్రీస్తు ప్రభువారు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకే, అంటే ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? తండ్రి వద్ద నుండే వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? తండ్రి వద్దకే వెళ్ళబోతున్నాడు. అంటే మీ మధ్య నేను ఎంతో కాలము ఉండను. కాబట్టి మరి వాళ్ళని మానసికంగా వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు అనమాట. మరి అంతకాలం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మధ్య ఉండి మరి ఆయన నేను వెళ్ళిపోతున్నా అంటే వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉంటారన్నమాట. ఎంతో దుఃఖంతో వారు ఉంటారనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఓదారుస్తున్నట్లుగా మరి ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ నేను మరి ఇక్కడ 16వ వచనంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త అంటే ఇక్కడ మనకి మరి వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? అంటే ఇద్దరు ఆదరణకర్తలు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారే ఆయన కూడా ఆదరణకర్తేనమాట. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగిరాగినంత వరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకు ఆయన ఆ దినాల్లో ఆదరణకర్తగా ఉన్నాడనమాట. దానికి మనం కొన్ని ఉదాహరణ కూడా మనం చూస్తామన్నమాట. యేసుక్రీస్తు మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే అక్కడ ఆదరణకర్త అని ఎవరి గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువాని గురించి. అక్కడ ఫుట్నోట్లో మరి అక్కడ ఏముంటుందంటే ఉత్తరవాది అని ఉంటుందన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆదరణకర్తని మరి ఉదహరించడం జరిగిందనమాట. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా సుమియోను ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడని ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఏం పేరు ఆయన పేరు? సుమియోనుకి ఎవరు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు? ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు. ఎవరు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ? యేసుక్రీస్తు ప్రభువారే ఇశ్రాయేలీయుల ఆదరణకర్త అన్నమాట. అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ దినాల్లో భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, మరి చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మరి అలాగే మరి ఆ రోగులను స్వస్థపరిచాడు, దెయ్యములు పట్టిన వారిని ఆ అపవిత్రాత్మ నుండి మరి విడుదల కలిగించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ఆదరణకర్త. ఆయన స్థానంలో ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన యొక్క స్థానంలో ఏమంటాడు? ఇక్కడ వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అంటున్నాడు అనమాట. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఇక్కడ నేను వెళితేనే మీ వద్దకు ఆదరణకర్త వస్తాడు, లేకపోతే రాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి వద్ద నుంచి తండ్రి వద్దకు తప్పనిసరిగా వెళ్ళవలసిన అవసరం ఉందన్నమాట. మరి ఏంటి ఆ ప్రయోజనం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం అంటున్నాడు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొద్ది ప్రాంతానికి మాత్రమే ఆయన పరిమితమై ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆ కొద్ది ప్రాంతంలోనే ఆయన పరిమితమై ఉన్నాడు, అంటే శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. మరి అదే కనుక ఆయన తండ్రి వద్దకు వెళితే
పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరణకర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి వారి మధ్యకు దిగి వస్తే ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలరు. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనకి అలాగే ఇలాగా ఆరాధనలు జరిగేటువంటి ప్రతి చర్చిలోనూ మరి ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అనేక దేశాల్లో ఉంటాడు. ఒకే సమయంలో కొన్ని వేల లక్షల ప్రదేశాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండగలడు. కానీ శరీరధారి అయితే ఒక చోటే ఉంటాడు. ఇప్పుడు మనం ఒక చోటే ఉండగలం. ఇదే సమయంలో మనం విజయవాడలోనో లేకపోతే తెనాల్లోనో ఉండలేమన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో అనేక ప్రాంతాల్లో ఉంటాడనమాట. ఇంకా వారికి ఏంటి ప్రయోజనకరం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉండగా మరి ఆయన వ్యతిరేకులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునే టార్గెట్ చేసుకున్నారు. ఆయన చంపాలి, శిక్షించాలని టార్గెట్ చేసుకున్నారు. ఆ శిష్యుల జోలి వారు ఎప్పుడు కూడా పోలేదనమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్య నుంచి వెళ్ళాడో అక్కడ నుంచి శిష్యులకు శ్రమలు ప్రారంభమైనాయి అనమాట. ఆ శ్రమలలో వారిని ఆదరించడం కోసం ఎవరిని పంపిస్తానంటున్నాడు? ఆదరణకర్తను పంపిస్తానని. మరి శిష్యులందరూ కూడా ఒక ఇస్కరియోతు యోధా తప్ప 10 మంది శిష్యులు మరి హతసాక్షులయ్యాడు. మరి ఆ మిగిలిన 11 మంది శిష్యులు యోహాను భక్తుడు తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులైనటువంటి వారే. ఒక్క యోహాను మాత్రమే సహజ మరణం పొందినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇంకా ఏమంటాడంటే మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వస్తును. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత మరి మీ జోలు మాకెందుకని వదిలిపెట్టాడు అనమాట. అనాథులుగా వదిలిపెట్టను, నేను మీ యొద్దకు వస్తును అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వారి మధ్య ఉండి వారితోనే ప్రతి సందర్భంలోనూ మరి ప్రతి సమస్యలోనూ వారికి సలహాదారుడిగా మరి అన్ని విధాలుగా వారిని ఆదుకునేటువంటి దేవుడిగా మనం చూస్తాం అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఆదరణకర్త లేడనమాట. పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది కానీ ఆదరణకర్త లేడనమాట. అదే క్రొత్త నిబంధనలు అయితే ఆదరణకర్త ఉన్నాడు. మనం చూస్తే ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం అనమాట. మరి పాత నిబంధన భక్తులు ఆదరణకర్త లేక వారు మరి అంగలార్చారనమాట. ఇక్కడ కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 69వ కీర్తన 20వ వచనం ఒకసారి చూద్దాం. 69వ కీర్తన ఎవరను లేకపోయిరి, ఓదార్చేవారు. మరి అక్కడ దావీదును ఓదార్చేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరన్నారు. పాత నిబంధన కాలంలో ఓదార్చేవారు ఎవరు కూడా లేరు. అదే ఈ దినాల్లో అయితే మన అందరికీ ఆయన యొక్క విశ్వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు స్నేహితుడైతే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు మిత్రుడుగా ఎప్పుడు కూడా సదాకాలము ఎల్లప్పుడూ మన మధ్యనే మనతోనే నివాసం ఉంటూ ఆయన మరి తన యొక్క అద్భుత కార్యాలను మరి చేస్తూ ఉంటాడనమాట. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్లో 57 కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. అవన్నీ చెప్పుకునే సమయం ఉండదు కానీ ఆయన అనేకమైనటువంటి కార్యాలు ఇక్కడ ఒప్పింపజేస్తాడు. మరి అలాగే అనేకమైనటువంటి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఆదరిస్తూ మరి సహాయకుడిగా ఉంటూ అనేక విధాలుగా మనల్ని ఆదుకుంటూ ఉంటాడనమాట. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా ఆదరణకర్త అయి మరి ప్రతి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి సమస్యలో మనందరినీ కూడా ఆదుకోవాలని మరి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయింది, సారీ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. కాపరి కాపరి మా మంచి కాపరి
యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. లోటు లేదు నాకు జీవితయానంలో, నా యేసు తోడుండగా నాకేమి కొదువిలదు, నా యేసు తోడుండగా నాకేమి కొదువిలదు. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. యేసయ్య నీ కృపలు రక్షణను సగితివి, పాపపు శాపములు నాలో బాపితివి. యేసయ్య నీ కృపలు రక్షణను సగితివి, పాపపు శాపమును నాలో బాపితివి. నీవే జీవముగా బ్రతుకును నింపితివి, నీవే జీవముగా బ్రతుకును నింపితివి, బ్రతుకును నింపితివి. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. మేలులు చేసిన యేసుని ప్రేమింతును, మరువక నా ప్రభుని నిరతం స్తుతింతును. మేలులు చేసిన యేసుని ప్రేమింతును, మరువక నా ప్రభుని నిరతం స్తుతింతును. యేసుని స్నేహంలో
చేసినావు